నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ కుకింగ్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుంటూరు గ్రేవీ చికెన్ కర్రీ అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ మనం రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కర్రీస్ బోర్ కొట్టి అబ్బా పద్దాక ఇదేనా అనిపించినప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు. దీన్ని నార్మల్ చికెన్ కర్రీతో కంపేర్ చేస్తే కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నీట్గా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మనం ఈ చికెన్ కర్రీని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం మనం క్రిస్టల్ సాల్ట్, కారం అండ్ పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీని సరిపడా యాడ్ చేసుకుందాం. తర్వాత దాంట్లోకి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న చికెన్ పీసెస్ని స్పైసెస్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. నేను క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న బౌల్ని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్, చిల్లీ అండ్ టొమాటో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను పెద్ద పీసెసే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యాక బ్లెండ్ చేసుకుంటాము. అవి ఫ్రై అయ్యే గ్యాప్లో మనం కాజులు నానబెట్టుకుందాం. ఆ కాజులు నానేలోపు మనం ఈ వెజ్జెస్ అన్నిటిని ఫ్రై చేసుకుందాం. కంప్లీట్గా ఇలా ఫ్రై అయ్యాక దాంట్లో కొరియాండర్ అండ్ కాజుని వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. అవి లైట్గా ఫ్రై అయ్యాక, అంటే క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యాక దాన్ని సైడ్కి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని చికెన్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. ప్లెయిన్ ఆయిల్ సరిపోతుందండి, ఆయిల్లోకి ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇలా చికెన్ పీసెస్ మొత్తాన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక సైడ్కి పెట్టుకున్నాం కదండి ఆనియన్, చిల్లీ అండ్ టొమాటో పీసెస్ని, వాటిని ఒక మిక్సర్ గ్రైండర్లో తీసుకుని మెత్తగా పేస్ట్ బ్లెండ్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మనం సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు చికెన్ ఎక్కడి వరకు ఫ్రై అయిందో చూసుకుందాం. ఇలా వాటరీ వచ్చింది కదా, వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ పీసెస్ బాగా బాయిల్ అయినట్టు. ఆ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సేమ్ అదే ప్యాన్లో చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఆనియన్ అండ్ చిల్లీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అండ్ చిల్లీస్ లైట్గా ఫ్రై అయిపోయాక ఇందాక పేస్ట్ బ్లెండ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకుందాం. ఇట్లా ఆయిల్ స్ప్లిట్ అవుతున్న టైంలో మనం పసుపు, కారం అండ్ ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ అనేది కొంచెం చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే మ్యారినేషన్ టైంలో ఆల్రెడీ వేసాం కాబట్టి. ఈ స్పైసెస్ అన్నీ కుక్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రై చేసినవి, అవి కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ స్టేజ్లోనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేశాక 5 minutes కుక్ అయిపోయాక మనం సాల్ట్ అండ్ కారాన్ని టెస్ట్ చేసుకుందాం. అంతా ఓకే అయితే చికెన్ మసాలా వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారా గ్రేవీగా ఎంత బాగుందో చికెన్ కర్రీ. చూడ్డానికే కాదు తినడానికి కూడా ఆసమ్గా ఉంది. మీరు వన్స్ ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ చేస్తే కనుక టేస్టింగ్ లైక్ ఏ వావ్ అనాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్.